హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర మా ఫ్యామిలీ అంతా ఎలా ఎంజాయ్ చేశామనేది పోస్ట్ చేశాను. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో ఉంటుంది. మేము కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర నుంచి టువర్డ్స్ వెంకటాపురం బయలుదేరుతున్నాము. అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారనమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని దెన్ వీల్ మూవ్ టువర్డ్స్ సిద్దిపేట. సో ఇప్పుడైతే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండపోచమ్మ సాగర్ దగ్గర నుంచి కిందకు వచ్చేసాము. అండ్ దారిలో కొంచెం నాకు చాలా ఆకలిస్తుంది. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. కొంచెం ప్లేస్ మంచిగా ఎక్కడుందో చూసుకొని కార్ అక్కడ రోడ్ మీద ఆపేసుకున్నాము. ఆ చద్దర్ లాంటిది కింద వేసేసుకొని మంచిగా అందరం ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాము. సో ఇంటి దగ్గరే ఇడ్లీ అండ్ చట్నీ చేసుకొని వచ్చామన్నమాట. 10 o'clock అయినా కానీ ఎండ ఉంది, కానీ అసలు ఆ హీట్ అనేది ఏం తగలట్లేదు, చాలా బాగుంది. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ విల్ మూవ్ టువర్డ్స్ సిద్దిపేట్. నా వీడియోస్ కనుక నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇవి కనుక మీకు అంటే నా ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఫ్రెండ్స్, సో మేము ఇప్పుడు వెంకటాపురంకి వచ్చాము. అంటే సిద్దిపేటకి చాలా నియర్ బై విలేజ్ అనమాట. ఇది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్, అంటే పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సో వాళ్ళ గార్డెన్లో ఉన్నాము. అంటే వాళ్ళ హౌస్కి వెనక వైపు ఉందన్నమాట చిన్న గార్డెన్. చూపిస్తాను ఉంది కరివేపాకు చెట్టు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి జామకాయలు చూడండి, ఇక్కడ చిలుకలు కొట్టేసినట్టున్నాయి. సో పెద్ద పెద్దగా ఉన్నాయి జామకాయలు కూడా. అండ్ ఇది నిమ్మకాయలు చూడండి, ఒకసారి చూడండి పైన ఎంత బాగున్నాయో. సపోటా చెట్లు ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆంటీ మాకు కోసి ఇచ్చారు, ఇవి పండు అన్నమాట. ఇది పెద్ద మామిడి చెట్టు. సో ఇదంతా తొక్కు చేయడానికి, మామిడి తొక్కు చేయడానికి పెద్ద సైజులో వస్తుందంట. ఈ పెద్ద చెట్టు వచ్చి పికిల్ చెట్టు అంట. చాలా పుల్లగా ఉంటుంది మనకి. ఐ మీన్ పికిల్ కూడా చాలా పుల్లగా కావాలి కదా, పుల్లటి మామిడి పండు సెలెక్ట్ చేసుకుంటాం కదా. మళ్ళీ ఈ చెట్టు వచ్చేసరికి ఇది తినే మామిడికాయలు అంట. ఇది సైజ్ ఎంత వస్తుంది? పెద్ద సైజ్ వస్తుందా? అంటే పల్లికాయల అదే బంగిని పండు. సో ఫస్ట్ మనం పండ్ల చెట్లన్నీ కవర్ చేసేస్తున్నాము. అరచెట్టు బాగుంది, బాగుంది. రైట్, ఈ గెల పండడానికి ఒక 1 month పడుతుందంట. అండ్ ఈ పక్కకు వస్తే మనకి బొప్పాయి చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది మల్బరీ ట్రీ. ఇదేంటి పట్టు పురుగుల కోసం కదా ఇది యాక్చువల్గా. ఈ ఆకులు వచ్చి ఈ పట్టు పురుగులు సిల్క్ వామ్స్ ఉంటాయి కదా, సిల్క్ వామ్స్ కోసం ఇది సీడ్ అనమాట. అండ్ ఇక్కడ నా చేతిలో చూపిస్తాను చూడండి. ఇంకా ఇవి పండలేదు, ఆల్రెడీ పండినే తినేసాము మేము. ఒక 2-3 రాగానే ఇచ్చారు, అవి తినేసాము మర్చిపోయి. సో ఇవైతే చేతిలో ఉన్నాయి.
వచ్చేసరికి మనకి చిక్కుడుకాయలు ఉన్నాయి. అండ్ ఇదంతా అల్లేసుకుంది. అండ్ ఇక్కడ ఇది ఒక టమాటా చెట్టు, ఇది ఒక టమాటా చెట్టు, ఇవన్నీ బంతి చెట్లు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి గులాబీ చెట్లు ఉన్నాయి అండ్ కనకాంబరం చెట్లు. నాకైతే వాళ్ళ ఇంటికి వచ్చి నేను వ్లాగ్ చేసుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన పెద్ద తెలిసిన దానిలాగా. సో ఇదేదో చెట్టు ఉంది, జామ చెట్టు, ఇది జామ చెట్టు, ఇది మల్లె చెట్టు, ఇది ఇక్కడ జామ చెట్టు, కరివేపాకు చెట్టు చూపించాను దాకా. ఇది వచ్చి ఖర్జూరం చెట్టు అంట, ఇది కొట్టేశారు. అండ్ పెద్ద ఖర్జూరం వచ్చి ఇది ఖర్జూరం చెట్టు. ఖర్జూరం చెట్టు ఉంటుంది, ఆ ఖర్జూరం చెట్టు. సీతాఫలం. ఓకే, మన తెలంగాణలో దీన్ని చిప్పల పండు అంటాము. అంతే కదా, చిప్పలు ఉంటాయి కదా, చిప్పల పండు. ఇదిగో నిజంగానే చిప్పలాగా ఉంది. ఓకే, నా వెనక చూడండి, ఇక్కడ పొలాలు ఉన్నాయి, అంటే వరి నారేసారు. విజయ్ చాలా నచ్చింది, విజయ్ చాలా బాగుంది. అవన్నీ పొలాలు ఇప్పుడు కొంచెం ఇదంతా అవుతుంది పైన కింద మొత్తం. అది కూడా వరి నారేనా? ఓన్లీ గ్రీన్ గా ఉంది కదా చిన్నగా, అది మాత్రమే. పెద్దగా ఇంత పెద్దగా అయ్యాక పీకి పెడతారు, మళ్ళీ నాట్లు పెడతారు. మరి ఇది ఉట్టిదే గడ్డి పిచ్చిగడ్డి అంటారు కదా, మొత్తం దాంతో తింటారు. అది మన హౌస్ అయితే కదా రాళ్ళు కడుపులో, దానికి డాక్టర్స్ బాగా ప్రిపేర్ అవుతారు. సూదిరిమ్మ చెట్టు పెద్దగా ఉండే, కాయలు కూడా ఉండే, కొట్టేసాం. సో దేనికి యూజ్ చేస్తే కిడ్నీలో స్టోన్స్. సో ఈ చెట్టు వచ్చేసి సూది నిమ్మ చెట్టు అంట. దీనికి కాయలు కూడా చాలా పెద్ద పెద్దవి కాస్తాయంట. అది యాక్చువల్గా అంటే పైన ఏమంటారు, పీల్ అంటే పీల్ అనేది ఏమి కట్ చేయకుండా, అంటే ఓపెన్ చేయకుండా మొత్తం కంప్లీట్ ఫ్రూట్ ని తింటారంట. అండ్ దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ కిడ్నీలో స్టోన్స్ ని కరిగించడానికి యూజ్ చేస్తారంట ఈ ఫ్రూట్ ని. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కాయ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ నిమ్మకాయ గ్రీన్ ఉంటుంది, పెద్దగా రెడ్ ఎల్లో అవుతుంది. మక్కినాక కసక తినాలి, అప్పుడు కసక అంటారు కదండి కాయ. ఇక్కడ వచ్చేసరికి మనకి గోరింటాకు చెట్టు ఉంది. మనకి గోరింటాకు అనగానే మనకి కోన్స్ మాత్రమే గుర్తొస్తాయి టౌన్స్ అండ్ సిటీస్ లో ఉండే వాళ్ళకి. ఇక్కడ విలేజెస్ లో అంటే టౌన్స్ లో సిటీస్ లో మనకి ఇట్లా చెట్లు పెంచుకోవడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది విలేజెస్ లో. ఇవన్నీ వీళ్ళకి ఒక బోనస్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక బూన్, ఒక వరం లాగా అనుకోవచ్చు అనమాట. చూడండి మంచిగా ఇక్కడ పెరిగింది ఇది. సో ఇప్పుడు వరకు నేను మీకు సీతాఫలం ఒకటే చూపించాను. ఆ లీవ్స్ కి ఈ లీవ్స్ ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఇది కొంచెం పెద్ద బ్రాడ్ లీఫ్ ఉంది అండ్ లాంగ్ లీఫ్ కూడా ఉంది. ఇది సీతాఫలం కాదు, ఇది రామఫలం. రామఫలంకి సీతాఫలంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి అక్కడ అది రామఫలం. జస్ట్ ఒక లైన్స్ గీసినట్టు మాత్రమే ఉన్నాయి అవి చిన్న చిన్న చిప్పలు. బట్ అంటే బయటికి ఇట్లా ప్రొటెక్షన్ లాగా లేదు. ఇది లైట్ పీచ్ కలర్ లో ఉంది. ఇలాంటి ఒక ఇల్లు ఉంటాయి చాలా నిజంగా. కాదు, మనకి చుట్టాల్లో అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఇట్లా హౌస్ ఉంటే ఇంకా పండగ చేసుకుంటాం ఎప్పుడు వచ్చి కదా. మస్తు. ఇది ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది. ఇక్కడ ఇవన్నీ మనకు కనిపించే, మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ పొటాటోస్ అన్నమాట. అంటే మన ఆలు అంటే బయటికి కనిపించావు కదా, అవి కిందే ఉంటాయి భూమి కింద. సో
ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఆలు చెట్లు. ఇక్కడ ఇది దానిమ్మ చెట్టు. నేను ఒక వ్లాగ్ చేసి మా ఇంటి టెర్రస్ మీద చిన్నది చూపించాను కదా అలాంగ్ విత్ దానిమ్మకాయ. ఇది ఒరిజినల్ అన్నమాట. మావన్నీ డూప్లికేట్. మేము ఇలాంటివన్నీ తీసుకొచ్చి కుండీల్లో వేసి కాయలు చూపించాము. బట్ దిస్ ఈస్ ద ఒరిజినల్. కొత్తిమీర, ఇదేదో ఇది కూడా ఆకుకూరే మనం. మెంతాకు, పెద్ద మెంతాకు. ఇవన్నీ వంకాయ పాదులు. బాగుంది కదా, నైస్. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారో, మంచిగా సెటిల్ అయ్యారు కింద. అరే చూడరా, అది చెప్పు. ఇట్లా కాదు, మామూలుగా చెప్పు. నువ్వు చెప్పు. యూట్యూబ్లో ఈ హీరో షో రాసుకుంటా ఈ చూపించా. సో సపోటాలు అండ్ చూసారా, ఈ సైజ్ చూసారా, ఆల్రెడీ చిలక కొట్టేసింది, మంచి కొరికేసింది ఇది. అండ్ ఆంటీ మాకు ఉప్పు కారం కూడా వేసి ఇచ్చారు. ఈ మల్బరీస్ కొన్నే ఉన్నాయి, అంటే వీడియోకి మాత్రం నేను చూపించలేకపోతున్నాను, రాగానే తిని పడేసాం. సో ఇంకా కొంచెం ఉన్నాయి. అది నేలలో పెరిగేసరికి ఎంత బాగుందో చూడు, ఎంత స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడంతా చుక్క కూర ఉంది. ఇక్కడ పచ్చిమిర్చి, పండుమిర్చి కూడా అయిపోయింది. పచ్చిమిర్చి ప్రస్తుతం పచ్చిమిర్చి ఉల్లి చెట్టు ఉల్లి పరక్ కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మనకి హైదరాబాద్లో దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ అలాగే సిద్దిపేటలో మనకి కోమట్ చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఉంది. సో దాన్ని మేము ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. సో మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి దాన్ని. అంటే దాన్ని నేను డే ఎఫెక్ట్లో షూట్ చేశాను అండ్ నైట్ ఎఫెక్ట్లో కూడా షూట్ చేశాను అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పటి వరకు అయితే ఇదే వ్లాగ్. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.